ब्रह्मरुद्रमर्हत स्तुन्वन्ति दिव्यैस्तवै वेदासाङ्गपदक्रमोपनिषदै गायन्ति यं सामगः ध्यानावसिस्ततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यां तं नाविदुसुरासुरागणाः వేదాయ తస్మై నమః. సాంఖ్యయోగం 41 శ్లోకం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాకాహన్యనం తచ్చ బుద్ధయో వ్యవసాయనాం. గురునందన, ఇక్కడ నిశ్చయంతో కూడిన బుద్ధి ఏకాగ్రంగా ఒకే విధంగా ఉంటుంది. నిశ్చయం లేని వారికి బుద్ధి అనేక శాఖలుగా చీలి అసంఖ్యకమైనగా ఉంటుంది. యం యాం పుష్పతం వాచం ప్రవధ్యాంతం త్యావిపచ్చతః వేదవాదాతరతః పార్థ నాణ్యం ధస్తాతివాదినః. సాంఖ్యయోగం 42వ శ్లోకం ఇప్పుడు చదివింది. 43వ శ్లోకానికి రెండుటి కలిపి ఒకటే తాత్పర్యం ఇచ్చారన్నమాట. కామ్యానం స్వర్గపరాహ జన్మకర్మ ఫలప్రదం కియో విశేషణ బాహుళం భోగైశ్వర్యం గతిం ప్రతి. 44వ శ్లోకానికి కూడా ఒకటే తాత్పర్యం ఇచ్చారు. భోగైశ్వర్య ప్రపక్తానాం తయా ప్రాహృతో చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధో నా విదుహ్యస్యతే. అర్జున, అజ్ఞానులకు వేద వాక్యాలు ఆసక్తి ఉన్నవాళ్ళు వేరేది లేదని, వాళ్ళు పువ్వు లాంటి మధురమైన భాషలతో ఉంటారని చెప్పబడిన అన్నమాట. కోరికలతో నిండిన వాళ్ళు, స్వర్గమే లక్ష్యంగా పెట్టుకొని ఉన్నవాళ్ళు, జన్మలను స్వర్గదారాలను నిత్యాన్ని వాటిని సాధించే అనేక కర్మల విషయాలతో నిండి ఉన్నానని, భోగైశ్వర్యాలను కలిగి ఉన్ని ఈ పువ్వు లాంటి మధురమైన వాసనను భోగైశ్వర్యాలతో తగ్గుకుని మధుర వాక్యాలు లోబడిపోయిన వారికి అంతఃకరణ నిశ్చయం జ్ఞానం ఏర్పడుతుంది. జై గురుదేవ.